కొన్ని వేల మందికి మీరు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు. మీలో ఈ బీజం ఎలా పడింది అసలు? నేను 2015 సంవత్సరంలో నిత్యాగ్ని అనేటువంటి సంస్థని స్థాపించానయ్యా. అంతకుముందు నేను ఐటీలో పనిచేస్తా ఉండేవాడిని. 2016 దాకా పనిచేశాను. అప్పుడు నేను సర్వదేవతా హోమ పద్ధతులు, లఘు పద్ధతులు, అన్ని హోమ పద్ధతులు, మంత్రశాస్త్రం వైపు ఆహ్, హోమం నేర్చుకునే విధానాన్ని కొంచెం కష్టతరంగా ఉండేదన్నమాట. ఓకే. సహజంగా ఒక మంత్రం జపం చేసే క్రమంలో దానికి పురశ్చరణ విధానాలుంటాయి. హ్మ్. ఒక మంత్రం చేసిన తర్వాత దానికి తద్దశాంశం హోమం చేయాలి. తద్దశాంశం తర్పణ చేయాలి. తద్దశాంశం మార్జన చేయాలి. దానిలో తద్దశాంశం అన్న సమారాధన చేయాలి. ఇది ఓకే. మంత్రసిద్ధికి సంబంధించినటువంటి ప్రక్రియ. అయితే మిగతాయన్నీ చేయగలుగుతారు గానీ, హోమం నేర్చుకోవటానికి కష్టంగా ఉండేదనమాట. హ్మ్. ఆ హోమ పద్ధతులు నేను నేర్చుకొని, తర్వాత నేను ఆచరించి 10 మందికి నేర్పించాలనే ఉద్దేశ్యంలో అందరికి నేర్పించేవాడిననమాట. ఆ నేర్పించే క్రమంలో నాకెంతోమంది శిష్యులు ఏర్పడటం, మేమందరం కలిసి 2017లో అన్నదానం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాం. అది దినదిన అభివృద్ధి చెంది ఈరోజు 1000 మందికి పైగా అన్నదానం చేయగలిగినటువంటి స్థితిని ఆ భగవంతుడే, పరమేశ్వరుడే ఇచ్చాడని నేను అనుకుంటున్నాననమాట.